మొట్టమొదటి ముస్లిం లేదా అరబ్బుల దండయాత్ర ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 712లో. భారతదేశంపై అరబ్బులు తొలి దండయాత్ర జరిపిన ప్రదేశం ఏది? ఆన్సర్ టానా. భారతదేశాన్ని జయించిన తొలి మహమ్మదీయుడు ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ కాసిం. అరబ్బుల దండయాత్ర సమయంలో సింధ్ ప్రాంతాన్ని పాలిస్తున్నది ఎవరు? ఆన్సర్ దాహిర్. క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ కాసిం దాహిర్ను ఏ యుద్ధంలో ఓడించాడు? ఆన్సర్ రేవార్ యుద్ధంలో లేదా రోర్ యుద్ధంలో. దాహిర్ భార్య ఎవరు? ఆన్సర్ రాణిబాయి. దాహిర్ కుమారులు ఎవరు? ఆన్సర్ జయసింహుడు మరియు పూగి. దాహిర్ కుమార్తెలు ఎవరు? ఆన్సర్ పరిమళదేవి మరియు సూరజ్ దేవి. రేవార్ యుద్ధాన్ని ఫలితాలివ్వని విజయం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ లేన్పూల్. క్రీస్తు శకం 713లో ముల్తాన్ను ఆక్రమించి దానికి కనకపు నగరం అని పేరు పెట్టినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ కాసిం. భారత్లో మొదటిసారిగా జిజియా పన్ను విధించినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ కాసిం. మహమ్మద్ బిన్ కాసించే సింధు రాష్ట్ర గవర్నర్గా నియమించబడినది ఎవరు? ఆన్సర్ జునైద్. సింధును పాలించిన మహమ్మదీయ పాలకులు హిందువులను బౌద్ధులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ జిమ్మీలు. తురుష్క వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ అలఫ్తజిన్. అలఫ్తజిన్ అల్లుడు ఎవరు? ఆన్సర్ సబక్తజిన్. మహమ్మద్ గజని యొక్క తండ్రి ఎవరు? ఆన్సర్ సబక్తజిన్. బూత్ చికాన్ అనగా విగ్రహాల నాశకుడుగా ప్రసిద్ధి చెందినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గజని. మహమ్మద్ గజని కాలం నాటి ఖలీఫా ఎవరు? ఆన్సర్ ఆల్ ఖాదిరి బిల్లా. యమీన్ ఉద్దౌలా అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ మహమ్మద్ గజని. అమీన్ ఉల్ మిల్లత్ అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ మహమ్మద్ గజని. సుల్తాన్ బిరుదు పొందిన మొట్టమొదటి మహమ్మదీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గజని. ఆల్ బెరూని అసలు పేరు ఏమిటి? ఆన్సర్ అబూ రైహాన్ మహమ్మద్ ఇబ్న్ అహ్మద్. జవాహిర్ ఫిల్ జవాహిర్ అనే ఖనిజ శాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆల్ బెరూని. కానూన్ ఈ మసూది అనే ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆల్ బెరూని. పతంజలి రాసిన మహాభాష్యమును అరబిక్ భాషలోకి అనువదించినది ఎవరు? ఆన్సర్ ఆల్ బెరూని. వరాహమిహిరుని పౌలి సిద్ధాంతం మరియు బృహత్ సంహితలను అరబిక్ భాషలోకి అనువాదం చేసినది ఎవరు? ఆన్సర్ ఆల్ బెరూని. కితాబ్ ఉల్ హింద్ లేదా తహకీక్ ఏ హింద్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆల్ బెరూని. మహమ్మద్ గజని ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ ఉద్బి. తారిక్ ఏ యామిని అనే పర్షియన్ గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఉద్బి. షానామా అనే ఇతిహాసాన్ని పర్షియన్ భాషలో రచించినది ఎవరు? ఆన్సర్ ఫిరదౌసి. మహమ్మద్ గజని ఫిరదౌసికి ఇచ్చిన బిరుదు ఏమిటి? ఆన్సర్ హోమర్ ఆఫ్ ది ఈస్ట్. మహమ్మద్ గజని భారతదేశంపై ఎన్నిసార్లు దండెత్తాడు? ఆన్సర్ 17 సార్లు. మహమ్మద్ గజని మొదటి దండయాత్రలో ఏ ప్రాంతాన్ని ఆక్రమించాడు? ఆన్సర్ ఖైబర్ కనుమల సమీపంలోని హిందూ షాహీల లంగాన్ కోటను. మహమ్మద్ గజని 8వ దండయాత్రలో హిందూ షాహీ రాజైన జయపాలుడిని ఓడించి పెషావర్ వద్ద బంధించాడు. ఆన్సర్ 2వ దండయాత్రలో. మహమ్మద్ గజని 3వ దండయాత్ర ఏ రాజ్యంపై చేశాడు? ఆన్సర్ బాటియా రాజ్యంపై దాడి చేసి జిజై రాయ్ని ఓడించాడు.
మహమ్మద్ గజనీ 4వ దండయాత్రలో ఎవరిని ఓడించాడు? ఆన్సర్ ముల్తాన్ను పాలించే షియా మతస్థుడైన షా ఇస్మాయిల్ను ఓడించాడు. షా ఇస్మాయిల్ ఓటమి అనంతరం ముల్తాన్ పాలకుడిగా సుఖపాలుడిని నియమించినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గజనీ. సుఖపాలుడి పేరును నవశాపగా మార్చినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గజనీ. మహమ్మద్ గజనీ 5వ దండయాత్ర ఎవరిపై జరిపాడు? ఆన్సర్ ముల్తాన్ పాలకుడు నవశాపపై. మహమ్మద్ గజనీ 6వ దండయాత్రలో ఎవరిని ఓడించాడు? ఆన్సర్ రాజపుత్ర కూటమిని. వైహింద్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ రాజపుత్ర కూటమి వర్సెస్ మహమ్మద్ గజనీ. వైహింద్ యుద్ధంలో రాజపుత్ర కూటమికి నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ ఆనందపాలుడు. మహమ్మద్ గజనీ 7వ దండయాత్రలో ఏ ప్రాంతాన్ని ఆక్రమించాడు? ఆన్సర్ నాగర్ కోటను ఆక్రమించి జ్వాలాముఖి దేవాలయాన్ని దోచుకున్నాడు. మహమ్మద్ గజనీ ముల్తాన్పై 3వసారి ఎప్పుడు దాడి చేశాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1010 8వ దండయాత్రలో. మహమ్మద్ గజనీ 9వ దండయాత్రలో ఎవరిని ఓడించాడు? ఆన్సర్ పంజాబ్ పాలకుడైన త్రిలోచన పాలుడిని ఓడించి రాజధాని నందనాహ్ను ఆక్రమించాడు. మహమ్మద్ గజనీ 10వ దండయాత్రలో ఏ ప్రాంతాన్ని జయించాడు? ఆన్సర్ స్థానేశ్వర్ను జయించి చక్రస్వామి దేవాలయం దోచుకున్నాడు. మహమ్మద్ గజనీ 11వ దండయాత్ర ఏ ప్రాంతంపై జరిపాడు? ఆన్సర్ కాశ్మీర్పై క్రీస్తు శకం 1015లో. మహమ్మద్ గజనీ 12వ దండయాత్రలో ఏ ప్రాంతాలను జయించాడు? ఆన్సర్ కన్నౌజ్ మధురలను జయించాడు మరియు హరిదత్తుడిని ఓడించి బులందా షహర్ను ఆక్రమించాడు. మహమ్మద్ గజనీ 13వ దండయాత్రలో ఎవరిని ఓడించాడు? ఆన్సర్ ప్రతీహార వంశ చివరి పాలకుడైన రాజ్యపాలుడిని ఓడించాడు. మహమ్మద్ గజనీ 14వ దండయాత్రలో ఎవరిని ఓడించాడు? ఆన్సర్ చందేల రాజు గండరాజును ఓడించాడు. మహమ్మద్ గజనీ 15వ దండయాత్రలో ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? ఆన్సర్ కలింజర్ మరియు గ్వాలియర్లను. మహమ్మద్ గజనీకి కప్పం చెల్లించి కలింజర్ గ్వాలియర్ ప్రాంతాలను పాలించే హక్కును పొందినది ఎవరు? ఆన్సర్ విద్యాధరుడు. మహమ్మద్ గజనీ దాడులను ఎదుర్కొన్న ఏకైక రాజు ఎవరు? ఆన్సర్ విద్యాధరుడు. గజనీ మహమ్మద్ 16వ దండయాత్ర ఎప్పుడు జరిపాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1025లో. మహమ్మద్ గజనీ చివరి దండయాత్రలో ఎవరిని ఓడించాడు? ఆన్సర్ పంజాబ్లోని జాట్లను. మహమ్మద్ గజనీ పంజాబ్ ప్రాంతానికి ప్రతినిధిగా ఎవరిని నియమించాడు? ఆన్సర్ ఖుస్రూ మసూద్ షా. తురుష్కయాముని వంశంలో చివరివాడు ఎవరు? ఆన్సర్ ఖుస్రూ మాలిక్ షా. గోరీ వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ హుస్సేన్. వరల్ బర్నర్ లేదా జహసోజ్ అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ అల్లావుద్దీన్ హుస్సేన్. అల్లావుద్దీన్ హుస్సేన్ మరణానంతరం గోరీ రాజ్యానికి అధిపతి ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గోరీ. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గోరీ. మహమ్మద్ గోరీ అసలు పేరు ఏమిటి? ఆన్సర్ షిహబుద్దీన్. మహమ్మద్ గోరీకి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ యోమిజుద్దీన్ మహమ్మద్. మహమ్మద్ గోరీ మొట్టమొదటిసారిగా వాయువ్య భారతదేశంపై ఎప్పుడు దాడి చేశాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1175లో. క్రీస్తు శకం 1178లో మౌంట్ అబూ దగ్గర జరిగిన యుద్ధంలో గోరీని ఓడించిన సోలంకి వంశస్థుడు ఎవరు? ఆన్సర్ రెండవ భీమదేవుడు. మహమ్మద్ గోరీ సియాల్ కోటను ఎప్పుడు ఆక్రమించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1185లో. గజనీ వంశపు చివరి ప్రతినిధి అయిన ఖుస్రూ మాలిక్ను అంతం చేసినది ఎవరు? ఆన్సర్ గోరీ మహమ్మద్. మహమ్మద్ గోరీ పంజాబ్ను ఎప్పుడు ఆక్రమించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1186లో.
మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్యంపై దండెత్తి బఠిండా దుర్గాన్ని ఎప్పుడు ఆక్రమించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1189లో. మహమ్మద్ ఘోరీ యుద్ధంలో వాడిన యంత్రాలు ఏవి? ఆన్సర్ మాంజనిక్ మరియు అర్రాతలా. లక్ష్మీ ప్రతిమ ఉన్న బంగారు నాణేలను ముద్రించినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ ఘోరీ. మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1191లో. తరైన్ యుద్ధానికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ తానేశ్వర యుద్ధం. మొదటి తరైన్ యుద్ధంలో గెలిచినది ఎవరు? ఆన్సర్ పృథ్వీరాజ్ చౌహాన్. రెండవ తరైన్ యుద్ధంలో గెలిచినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ ఘోరీ. రెండవ తరైన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఘోరీ సేనాని ఎవరు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. రెండవ తరైన్ యుద్ధంలో ఘోరీకి సహాయపడిన గహద్వాల రాజు ఎవరు? ఆన్సర్ జయచంద్రుడు. జయచంద్రుడు ఏ యుద్ధంలో మరణించాడు? ఆన్సర్ చాంద్వార్ యుద్ధంలో. చాంద్వార్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? మహమ్మద్ ఘోరీ వర్సెస్ జయచంద్రుడు. ఏ యుద్ధం తరువాత ఉత్తర భారతదేశం మహమ్మద్ ఘోరీ ఆధీనంలోకి వచ్చింది? ఆన్సర్ చాంద్వార్ యుద్ధం అనంతరం. ఘోరీతో పాటు భారత్కు వచ్చిన ఇద్దరు సైన్యాధికారులు ఎవరు? ఆన్సర్ బక్తియార్ ఖిల్జీ మరియు కుతుబుద్దీన్ ఐబక్. సేన వంశీయులను అంతమొందించి బెంగాల్ బీహార్లను ఆక్రమించిన ఘోరీ సేనాని ఎవరు? ఆన్సర్ బక్తియార్ ఖిల్జీ. నలంద, విక్రమశిల, ఉద్దండపూర్ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసినది ఎవరు? ఆన్సర్ బక్తియార్ ఖిల్జీ. క్రీస్తు శకం 1205లో ఘోరీ చివరి దండయాత్రలో జీలం చీనాబ్ అంతర్వేదిలో ఎవరిని ఓడించాడు? ఆన్సర్ కొక్కర్లను. కొక్కర్లను ఓడించడంలో ఘోరీకి సహాయపడినది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. క్రీస్తు శకం 1206లో ఘోరీని హత్య చేసిన తెగ ఏది? ఆన్సర్ కొక్కర్ల తెగ. మూడవ తరైన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఇల్టుట్మిష్ వర్సెస్ గజనీ పాలకుడైన తాజుద్దీన్ యల్దాజ్కి మధ్య జరిగింది. బెంగాల్ పాలకుడైన లక్ష్మణసేనుడిని ఓడించినది ఎవరు? ఆన్సర్ బక్తియార్ ఖిల్జీ. ఢిల్లీ యొక్క ప్రాచీన పేరు ఏమిటి? ఆన్సర్ ఇంద్రప్రస్థ. బానిస వంశాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశానికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ మామ్లూక్. బానిస వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ గియాజుద్దీన్ బాల్బన్. బానిస వంశంలో చివరివాడు ఎవరు? ఆన్సర్ కైకుబాద్. ఐబక్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ చంద్రునికి ప్రభువు. కుతుబుద్దీన్ ఐబక్ జన్మించిన ప్రదేశం ఏది? ఆన్సర్ టర్కీ. భారతదేశాన్ని పాలించిన తొలి బానిస ఎవరు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క బిరుదులు ఏవి? ఆన్సర్ లాక్ బక్ష్, సిపాయి సలార్ మరియు మాలిక్. కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని ఏది? ఆన్సర్ లాహోర్. కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థాన కవులు ఎవరు? ఆన్సర్ హసన్ ఉన్ నిజామీ మరియు ఫక్రుద్దీన్. తాజ్ ఉల్ మాసిర్ అనే రచన ఎవరిది? ఆన్సర్ హసన్ ఉన్ నిజామీ.